ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ ఎడల, నీ కుటుంబం ఎడల, నీ రక్త సంబంధికులే, నీకు తెలిసిన వారే, నీ బంధుమిత్రాదులే, నీ కుటుంబ సభ్యులే నీ ఎడల మోసం కానీ ద్రోహం కానీ చేసి ఉంటే దేవుని నామంలో వారిని క్షమించలేవా? వారిని హక్కున చేర్చుకోలేవా? యోసేపుకు కలిగిన బాధలు అనేకములండి. ఎన్నో బాధలు, నిందలు, అవమానాలు అన్నీ భరించి తన అన్నలను చూసేలోగా వాటినన్నింటినీ మర్చిపోయి తన అన్నలను హక్కున చేర్చుకొని, ఎక్కడో ఎందుకుంటారు, నా దగ్గరికే వచ్చి ఉండండి, పశువులకు సమస్తానికి కావలసిన ధాన్యము ఆహారం అంత సమృద్ధిగా ఉంది, మనం ఇక్కడ ఒక ప్రదేశం ఏర్పాటు చేసుకుని అందరం కలిసి ఉందాం, దేవుడు నన్ను ఒక ఉన్నతమైన స్థానంలో నిలవపెట్టినారు, మీరు భయపడకండి అన్నప్పుడు వాళ్ళందరూ అక్కడికి వచ్చి యోసేపు వాళ్ళ మీద చూపిన జాలిని బట్టి, ప్రేమను బట్టి వాళ్ళు ఎంతో సిగ్గుపడిపోయారు.